జగన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా కానీ ఎవరైనా ఏం మాట్లాడతారనంటే జగన్ బాగా చూసుకున్నాడబ్బా, జగన్ మా అందరికీ పలావ్ పెట్టాడు, బాగా చూసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు, కాబట్టి కాస్తో కూస్తో మోసపోయాము. ఇప్పుడు ఆయన పాలన వచ్చింది, బిర్యానీ పోయింది, పలావు పోయింది, పస్తు పండుకునే పరిస్థితిలోకి వచ్చినాము అని చెప్పి మాట ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వినిపిస్తూ ఉంది. 2,70,000 కోట్లని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేశారు సార్ అమౌంట్లు ప్రజల అకౌంట్లోకి. చాలామంది ఏమంటారంటే ఆ 2,70,000తో డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ని చాలా డెవలప్ అయ్యేది, అందరికి ఉద్యోగాలు వచ్చును, అంత బాగుంటాయి, రోడ్లు బాగుంటాయి కదా, రోడ్లు బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, స్కూల్స్, హాస్పిటల్స్ వాళ్ళకి ఇచ్చేసి ఎందుకు అలా చేశారని అంటారండి. ఏది కరెక్ట్ సార్? నేను అనవసరమైన ఉచితాలు నేను వ్యతిరేకమండి. నేను క్వాలిఫై చేస్తాను. ఇప్పుడు ఒక ఊళ్ళో ఆకలితోటి ముసలాళ్ళు ఎవరో చూసుకునే వాళ్ళు ఎవరో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయండి అంటే అర్థం ఏంటి? ఆకలితో ఉన్న వాటికి ఇంత బువ్వ పెట్టినా వాడికి బిర్యానీ కంటే ఎక్కువ. అవునండి. మనలాంటి వాళ్ళకి బిర్యానీ పెట్టినా వీడికి ఏదో జేబు గులగుల అంటుంది పెడతాను అంటాం. అవునండి. మా ఒరిస్సా వాళ్ళ సంగతి చెప్పాను కదా, దట్ ఈస్ ద స్పిరిట్ ఐ వాంట్. నీతిగా నిజాయితీగా ఫ్రీగా వద్దు, ఫ్రీ వద్దు, కష్టం చేసుకునే వాడికి చేసుకోండి, వాళ్ళు పని కల్పించండి. ఇవాళ నేను అనేది ఏంటంటే గివ్ ఫ్రీబీస్ ఓన్లీ టు, నేను మీడియాలో కూడా పెట్టాను, సోషల్ మీడియాలో ఎవ్రీ 3-4 months ఒకసారి పెడుతుంటారు నా వ్యూ. I said don't give any freebies unnecessarily. No, give only the deserving cases, really needy. It is the sovereign responsibility of the government to take care of them. 50,000 దాటిన వాళ్ళకి ఇచ్చేస్తాం డబ్బులు లేదండి, అదే నో. అందుకే దానికి సారకి కోడికి బిర్యానీకి వండి వాడుతున్నారు వాళ్ళు. నో, డోంట్ గివ్ దెమ్. ఓకే, ఇవ్వకూడదు. మన దేశంలో ఉన్న 145 కోట్లలో ఉండొచ్చు 1, 2 కోట్లు, 3 కోట్ల మంది అండి రియల్ బీదవాళ్ళు. మనం 85 కోట్ల మందికి ఫ్రీ బియ్యం ఇస్తున్నాం. అది సరికాదు. ఈవెన్ గౌరవ ప్రధానమంత్రి వాజ్పేయి గారు అన్నారు, డోంట్ గివ్ ఫ్రీ టు ఎనీబడి ఎల్స్, ఓన్లీ గివ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. మై ఫిలాసఫీ సేమ్ థింగ్ అండి. మీరు చెప్పిన దానికి రాజకీయ నాయకులు వింటారంటారా? వినిపించాలండి, ప్రతి ఒక్కరు అదే అనుకుంటే ఉంటారు. ఎందుకు వినండి, ఎందుకు వద్దండి అంటే నా ఇష్టం అంటాడు. నీ ఇష్టం కాదు, నో, అదేంటి కదా, నో, నీ ఇష్టం కాదు, దీని రాజ్యాంగం ఉంది, సిస్టమ్ ఉంది, ప్రశ్న చెప్పేవాళ్ళు లేరు ఇవాళ. అదే మనోబలం ఎవరికి రావట్లేదు, ఎందుకంటే నేను ఏదో ఆశిస్తున్నాను, నేను ఒకవేళ దీని గురించి కొట్లాడితే నాకు కావాల్సింది రాదేమో అని చెప్పి భయపడిపోయి మాట్లాడట్లేదండి. అంతే అంతే. నాకు వచ్చినా లేకపోయినా ఇవాళ నేను ఒక ఎమ్మెల్యేనండి, నాకు ఇది ప్రజలు 5 సంవత్సరాల కోసం రాజ్యాంగ ప్రకారం నాకు ఇది అధికారము హక్కు ఇచ్చారు. నేను అడగాలి నా కాన్స్టిట్యున్సీ గురించి. నాకు మంత్రి పదవి వస్తే ఏంటి, చీఫ్ విప్ వస్తే ఏంటి, విప్ వస్తే ఏంటి లేదండి. అది అందరూ ఇప్పుడు ఇవాళ మంత్రి ఇంకా 4-5 ఉన్నాయి కదా, నాకు వస్తా అని ఎవరు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారితో. అది ఎందువల్ల వెయిటింగ్. సో ఆయనకు నచ్చని ఏం మాట్లాడరు, విమర్శిస్తే అయిపోయింది కదా, ఇక ఛాన్స్ రాదు కదా, అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది ఎలా ఉంది సార్ ప్రభుత్వం? 1 year చూస్తే 54,000 60,000 పోస్టులు ఇచ్చామన్నారండి. అంటే కేసీఆర్ గారు ఇవ్వలేదు, నేను ఇచ్చేసాను అన్నాడు ఈయన. కొన్ని లైన్లు ఉండే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారండి. ఆయన ఫంక్షన్ చేయనివ్వండి 5 సంవత్సరాలు సార్. ఆయన అందులో వచ్చిన వారం నుంచి అంటున్నావు నీ పథకాలు ఏమైనాయి, నువ్వేం చేస్తున్నావు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలాగే అన్నారు. అన్ని చోట్ల ఇక్కడనే బ్లేమ్ చేయట్లేదు, బీజేపీ వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు. కంగారేంటి చోట్ల కంగారేంటి, 5 సంవత్సరాలకి ప్రజలు వాళ్ళకు ఇచ్చారు, ఓటు ఇచ్చారు, నువ్వు ఎందుకు అసహనం? ఇప్పుడు వాడు సరిగా చేయలేదు అంటున్నావు, కానీ ఏం చేస్తే బాగుంటుంది చెప్తున్నావా? చెప్పట్లేదండి. అదే దట్ ఈస్ వాట్ కాల్డ్ ఇన్ రాజ్యాంగంలో కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ కి ఇచ్చిన రోల్ ఏంటండి, కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. ఏం చేస్తే నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలి, ఆచరింపదగిన సలహాలు ఇవ్వాలి, ఇవ్వట్లేదండి. అంతేగాని పొద్దున్న నుంచి ఆయన తిట్టడమే, నువ్వు కూర్చున్నావు, అలా కూర్చున్నావు, ఇలా కూర్చున్నావు అదే అంటున్నారు, కానీ ఎలా కూర్చోవాలో చెప్తే బాగుంటుంది కదా. అది సార్ ఇక ఈవీఎంలో ఒకటి అంటుంటారు సార్, మీకు మీ అభిప్రాయం సార్? ఈవీఎంలో మాయ అంటారు. ఆమె ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ సార్. ఓకే, విత్
అథారిటీ కాకపోయినా కూడా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ మ్యానిపులేట్. మ్యాన్పులేట్. ఎస్. అరే ఇక్కడ కూర్చొని చంద్రమండలంలో ఇక్కడ నుంచి సిగ్నల్ పంపించి ఏమో చేయగలుగుతున్నాం, చేయలేమండి. చేయాలనుకుంటే. కానీ సిస్టమ్ పకడ్బందీగా ఉందని నా నమ్మకం. ఇప్పుడున్న ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మా బ్యాచ్మేటే, మా ఐఏఎస్ బ్యాచ్మేటే. ఓకే. అడితో డిస్కస్ చేస్తుంటాను. రామచంద్ర కూడా డిస్కస్ కిतना క్రిటిసిజం సంభాలు యార్, క్రిటిసిజం అని ఎవరు చేసినా. సో దెర్ ఈజ్ అ స్కోప్ అండి, దెర్ ఇస్ స్కోప్. సో నా సలహా ఏంటంటే వెన్ ద స్కోప్ ఈస్ దేర్ అండ్ క్రిటిసిజం వస్తున్నప్పుడు గో బ్యాక్ టు థింగ్. బ్యాలెట్ పేపర్. బ్యాలెట్ పేపర్ అంటే దూద్కా దులానండి, అదే గొప్పదేం కాదు. అవును. నేను తీసుకొని పెట్టిస్తాను, ఏం చేస్తారు మీరు? కొట్టేసేసి అన్ని రిగ్గింగ్ అన్ని పద్ధతుల్లో ఉన్నాయండి. ఇప్పుడు అమెరికన్ ఎలక్షన్స్ అంత మహా గొప్ప దేశం. అవును. ఏమన్నారు రాసిన ట్రంప్ గారు? నా ఓట్లన్నీ తీసి పడేశారు అన్నారు. బ్యాలెట్ ఓట్లే, నాట్ ఎలక్ట్రానిక్ ఓట్స్. అవునవును. అంటే నాకు ఏంటంటే మీరు ఏదో మ్యానిపులేట్ చేసినప్పుడు మన బీజేపీకి 240 వచ్చినాయండి, మ్యాజిక్ ఫిగర్ రాలేదండి. 272 ఎంత రావాలి, ఓ 40 అన్నీ తగ్గినాయి. వాళ్ళే మేనేజ్ చేసుకోవచ్చు కదా సార్? అలాగైతే నా డౌట్. దిస్ ఆర్ ఆల్ కామెంట్స్ అండ్ కౌంటర్ కామెంట్స్ అండి. అంటే నేను అడిగిన బీజేపీ వాళ్ళు ఎందుకు చేసుకోలేదు? దెర్ ఈజ్ ఎ స్కోప్ టు మ్యానిపులేట్ అన్నాను. అంతే. అవుతుంది అనట్లేదు, అయిందని అనట్లేదు. స్కోప్ అలా ఉన్నప్పుడు నా సలహా ఏంటంటే, నేను అదే ఇచ్చాను, వీళ్ళకి కూడా చెప్పాను, నేను బాబు నువ్వు కూడా రికమెండ్ చేయరా, లెట్స్ గో బ్యాక్ టు బ్యాలెట్ పేపర్స్ అని చెప్పాను మా వాడికి. చెప్పారు. సో ఏంటంటే అలా ఉన్నప్పుడు లెట్స్ గో బ్యాక్ టు బ్యాలెట్. వై ఆర్ యు ఫైటింగ్? ఓకే. ఎందుకు ఫైటింగ్? ఆ డౌట్ ఎందుకు? క్లియర్. అది బాగుంది. బ్యాలెట్ పేపర్ చేయొచ్చండి, అవుతుందనే నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ ఎంతవరకు వచ్చిందో ఆ ఎలన్ మస్క్ గురుగారిని అడగండి, చెప్తారు. ఎలన్ మస్క్ ఇప్పుడు మన ఈ ఫోన్లు ఎన్ని ఉన్నాయి కదా, అవునండి, ఇంకో సంవత్సరాలు ఇవన్నీ పనిచేయవు. బ్రహ్మాండమైన ఫోన్ తీసుకొస్తున్నాడు ఆయన. అవును, సిగ్నల్ అవసరం లేదంట. ఇప్పుడు ఒక కళద్దాలు తీసుకొచ్చాడు, ఆ కళద్దాలు పెట్టుకొని మీరు మాట్లాడవచ్చు ఫోన్లు. ఓకే, కళద్దాలు పెట్టుకుని ఇంక ఫోన్లో మాట్లాడతా. ఛార్జింగ్ అవసరం లేదంట సార్, ఛార్జింగ్ అవసరం లేదంట. తర్వాత మనకి సిగ్నల్ అవసరం లేదట అండి, ఇంకా డైరెక్ట్గా మాట్లాడుకుంటారు. సో అండ్ హీస్ కమింగ్ విత్ టెస్లా కార్ అంటారా, జెట్స్, సూపర్సానిక్ జెట్స్, సూపర్ ఫాస్టర్ దాన్ స్పీడ్ ఆఫ్ లైట్. ఓకే, నాట్ స్పీడ్ ఆఫ్ సౌండ్. సో టెక్నాలజీ డెవలపింగ్ అండి. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. నేను చెప్పేది అంటే ఎనీథింగ్ కెన్ బి డన్. కానీ అవుతుంది అని నేను చెప్పట్లేదు. అవునండి, నేను చెప్పలేను. అవుతుంది అని చెప్పట్లేదు, అవ్వట్లేదు కూడా చెప్పలేను. బట్ దిస్ ఇస్ స్కోప్. సో నా సలహా ఏంటంటే, యాజ్ ఏ అలా డౌట్ ఉన్నప్పుడు ట్రైన్డ్ బ్యూరోక్రాట్ అండ్ సీనియర్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ హూ వాంట్స్ ద సిస్టమ్ టు బి పర్ఫెక్ట్ అండ్ బియాండ్ క్రిటిసిజం ఆఫ్ దిస్ థింగ్, గెట్ రిడ్ ఆఫ్ ఇట్. అది తీసేసి పేపర్, బ్యాలెట్ పేపర్. అనుమానం ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవడం మంచివాడి లక్షణం. కానీ కాదు అదే బాగుంది అని ఆర్గ్యూ చేయడం మూర్ఖత్వం అవుతుందండి. ఇది ఆ మాట చెప్పండి.